ఇక డీటెయిల్స్ చూస్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొడతం దిలీప్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని దిలీప్ ను అరెస్ట్ చేసినట్లు సిసిఎస్ పోలీసులు తెలిపారు. దిలీప్ ను అరెస్ట్ చేసిన అనంతరం ఆయనకు ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. దిలీప్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డిజిటల్ మీడియా వింగ్ కు తొలి డైరెక్టర్ గా పనిచేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఎక్స్ లో పెట్టిన పోస్ట్ కు సంబంధించిన కేసులో దిలీప్ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. రైట్ యామిని, ప్రస్తుతానికి ఏదైతే ఈ ఏడాదిలో వచ్చిన సెప్టెంబర్లో మాత్రం కొంత ప్రదీప్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. అయితే సెప్టెంబర్లో వచ్చిన కంప్లైంట్ పైన సైబర్ క్రైమ్ సెల్స్ మాత్రం ఈరోజు ఎంక్వైరీకి అని పిలిచాక మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి దానిపై కొన్ని ప్రశ్నల వర్షం అయితే కురిపించినట్టుగా తెలుస్తుంది. ఈ సోషల్ మీడియాలో పోస్ట్ అవుతున్న వీడియోస్ కావచ్చు, లేదు అని అంటే ప్రశ్నలకు సంబంధించి, ఎందుకంటే ప్రజలను, తెలంగాణ ప్రజలను మాత్రం రెచ్చగొట్టే విధానంగా ఉండడంతో మాత్రం ప్రశ్నించినట్టుగా పోలీసు వ్యవస్థ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై అరెస్ట్ చేసి ఉస్మానియా హాస్పిటల్లోని వైద్య పరీక్షల నిమిత్తం కాసేపటి కిందనే నాంపల్లి కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది. దీనిపై అరెస్ట్కి సంబంధించింది కావచ్చు, లేదంటే రిమాండ్కి ఇప్పటివరకు అయితే నాంపల్లి కోర్టు నుంచి ఇప్పటివరకు ఎలాంటి అంటే న్యాయం అంటే కస్టడీకి కావచ్చు, లేదు అని అంటే ఏ విధంగా అనేది మాత్రం ఇప్పటివరకు రాలేదు. మరికొద్ది సేపట్లో మాత్రం అతని కస్టడీకి సంబంధించిన సమయం కావచ్చు, లేకపోతే దీనిపై మరింత వివరణ అయితే దీనిపై రానుంది. అయితే దీనిపై ఇప్పటికే ఇటు హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్ కూడా ఎక్స్ వేదిక కూడా చెప్పడం అయితే జరిగింది. కొంతం ప్రదీప్ని అక్రమంగా అరెస్ట్ చేసినట్టుగా, ఎందుకనంటే ప్రశ్నిస్తే మాత్రం అరెస్టులు చేస్తారా అనుకుంటూ కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ప్రశ్నించడం అయితే జరుగుతుంది. ప్రజాస్వామ్యం ఇది, లేదు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది ఏం పాలన అంటూ కూడా ప్రశ్నించడం అయితే జరిగింది. ఎందుకనంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రజాస్వామ్యంలో అనేసని కూడా మరోసారి అయితే కేటీఆర్ గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ నాయకులకు వరుసగా, ఎందుకంటే ఒకరిపై ఇటు ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లగచర్లకు సంబంధించింది కావచ్చు, లేదు అని అంటే ఈ సోషల్ మీడియాకు సంబంధించింది కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ మాత్రం ఏదో ఒక కారణంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క విషయంలో మాత్రం బీఆర్ఎస్ నాయకుల్ని ఏకపక్షంగా మాత్రం అరెస్టులకు సిద్ధం చేస్తూ అని కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే మన లగచర్లకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ అరెస్ట్ కావచ్చు, లేదు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొంత దిలీప్ కావచ్చు. ఎందుకంటే లగచర్ల విషయంలో చూసుకున్నట్లయితే కేటీఆర్ హస్తం కూడా ఉంది. అయితే త్వరలో కేటీఆర్ని అరెస్ట్ కూడా చేస్తామంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, లేదు అంటే ఇక్కడ వికారాబాద్ తరఫు నుంచి, ఎందుకంటే ఆ ఫోన్కి సంబంధించిన మిగతా ఫోన్ ట్యాపింగ్ విషయాలలో బీఆర్ఎస్ నాయకులకు మాత్రం ఇప్పటికే ఎంక్వైరీకి జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్కి ఇప్పటికే ప్రస్తుతం ప్రతి ఒక్కరిని మాత్రం ఎంక్వైరీ విషయంలో మాత్రం పిలిచిన విషయం కూడా చూస్తున్నాం. అంటే ఏకపక్షంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ని టార్గెట్ చేసిందా అనేది కూడా కొంత ఉత్కంఠగానైతే వెలుగులోకి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు యామిని.